మణిద్వీప త్రిపుర మహాశక్తిపీఠ శ్రోతలకు వీక్షకులకు శ్రీ పరదేవత శ్రీ రాజశ్యామలాంబదేవి యొక్క దివ్య ఆశీస్సులు. ఈరోజు మనము రాజశ్యామలాదేవి గురించి తెలుసుకుందాము. శ్రీ లలితాదేవి ఉద్భవించినప్పుడు చిదగ్నికుండంలో నుంచి 3 శక్తులు ఉద్భవించినవి. అందులో లలితాదేవి మొదటిది అయితే రాజశ్యామల, వారాహి శక్తులు కూడా ఉద్భవించాయి. రాజశ్యామలాదేవి జ్ఞానానికి ప్రతీక, ఆమె జ్ఞానశక్తి. రాజశ్యామలాదేవి చతుషష్ఠి కళలకు అంటే 64 కళలకు అధిదేవత. ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటేనే జ్ఞానం అనేది సిద్ధిస్తుంది. సరస్వతీదేవి మేధ, ప్రజ్ఞ, ధారణ, కవిత్వ స్థితికి కారకురాలైతే రాజశ్యామలాదేవి జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం అనేది సాధన ద్వారా, భగవత్ కృప ద్వారా లభిస్తుంది తప్ప చదువుకుంటే వచ్చేది జ్ఞానం కాదు. చదువుకుంటే వచ్చేది కేవలం విద్య మాత్రమే. ఈ రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం ఉంటే మనుషులు మహర్షులవుతారు, ముముక్షువులు కూడా అవుతారు. రాజశ్యామలాదేవి అనుగ్రహము అత్యంత గొప్పది. ఆ తల్లి అనుగ్రహం పొందినటువంటి వారిలో కాళిదాస మహాకవి చాలా గొప్పవాడు. ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాల వలన ఆయనకు కవిత్వ శక్తి లభించింది. అటు ధన సంపదతో పాటు జ్ఞాన సంపద కూడా సిద్ధించింది. ఆ కాళిదాస మహాకవికి కనిపించినటువంటి అమ్మవారి యొక్క యథారూపాన్ని ఆయన కీర్తించాడు. అదే శ్యామలా దండకము. ఈ మధ్యకాలంలో కొందరు యూట్యూబర్సు రాజశ్యామలా నవరాత్రులు చేయడం అంత శ్రేయోదాయకం కాదని, దాన్ని చేయడం అనేది అంత తగదని, ఈ మధ్య కాలంలోనే వచ్చాయని, వీటన్నింటిని ఆచరించడం వల్ల కష్టాలు తీరకపోగా కొత్త కష్టాలు వచ్చి పడతాయని, ఇంకా ఏవేవో నాలుగు రకాల మాటలు చెబుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, శాక్తేయ సాంప్రదాయంలో శ్రీ విద్యకు సంబంధించి మొత్తంగా అంటే ఆది పరాశక్తికి సంబంధించి 4 నవరాత్రులు జరుగుతాయి. అందులో వసంత మాసంలో అంటే ఉగాది నుంచి దశమి వరకు జరిగేటటువంటి నవరాత్రిని వసంత నవరాత్రి అని అంటారు. అలాగే ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రిని శరన్నవరాత్రులు అంటారు. ఇక ఆషాఢ మాసంలో దండినీదేవైన వారాహిదేవి యొక్క నవరాత్రులు వస్తాయి. మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు వస్తాయి. అయితే ఇవి గుప్త నవరాత్రులు. ఇక్కడ యూట్యూబర్స్ కానీ, భక్తులు కానీ, శ్రోతలు కానీ గమనించవలసిన విషయం ఏమంటే, శాక్తేయ సాంప్రదాయ అనుసరించి సాక్షాత్ వ్యాస భగవానుల వారే ఈ యొక్క నవరాత్రి కాలాన్ని నిర్ణయించారు. నవరాత్రులు 4 మార్లు జరుగుతాయి. అయితే ఆషాఢ మాసంలో, మాఘమాసంలో జరిపేటటువంటి నవరాత్రులను గుప్త నవరాత్రులు అంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్యామలాదేవి తీక్షణ విద్య అని, కఠిన విద్య అని, చాలా శక్తివంతమైన విద్య అని, అది అందరూ ఆచరించకూడదని, ఆ తల్లిని పూజించకూడదని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారు అమ్మవారే. అమ్మవారు అమ్మతో సమానం. అమ్మతో సమానం ఏమిటి? ఆవిడ సాక్షాత్తు అమ్మనే. సకల లోకాలకు జనని, సకల లోకాలకు తల్లి. ఆ జననిని ఆమె పాదాలు పట్టుకున్న వారికి ఎటువంటి దుఃఖం అనేది కలగదు. శైవ సాంప్రదాయస్తులు శివుణ్ణి ఆరాధించినట్లే శాక్తేయ సాంప్రదాయంలో రకరకాల త్రిమూర్తి దేవతలను ఆరాధించడం ఒక పద్ధతి. అయితే ఆరాధించడం వరకు సమంజసమే. కానీ మనిషి యొక్క విపరీత కోరికలకు, ఆలోచనలకు, నానా విధాలైనటువంటి ఆశలకు పట్టపగ్గాలు లేకుండా విచిత్రమైనటువంటి, ఎప్పుడూ కోరకూడనటువంటివి, అసలు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయో తెలియనటువంటి అనిశ్చితమైనటువంటి కోరికల వెంట పరిగెడుతూ మనిషి తన నాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు.
జ్ఞాన సముపార్జన కొరకు ఎవ్వరూ ప్రయత్నించటం లేదు. మనిషి యొక్క పుణ్యకర్మ తగ్గిన వెంటనే లక్ష్మీ కటాక్షం తగ్గుతుంది. పాపకర్మ వల్ల మనిషికి దుఃఖం అనేది ఏర్పడుతుంది. ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి పరమేశ్వరి యొక్క పాద పంకజాలు పట్టుకున్న వారికి ఎవ్వరికైనా గాని దుఃఖము లభించదు. దుఃఖం అనేదే దరిచేరదు, దారిద్ర నిర్వృత్తి అవుతుంది అని శాస్త్ర ప్రమాణాలు ఎన్నో చెబుతున్నాయి. అలా ఉద్భవించిన వాటిల్లో రాజశ్యామళాదేవి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి తల్లి. ఏ తల్లి అయినా కానీ తన బిడ్డలను నాశనం చేయాలని కోరుకోదు. ఎప్పుడు ఆవిడ కోపం వస్తుంది, ఎదుటి వాళ్ళకు హాని చేయడం కానీ, అసూయ ఈర్ష్య ద్వేషాలతోన వాళ్ళకు కావలసిన సంపదలను పొందాలనుకోవడం వల్ల కానీ, ఎదుటి వాళ్ళకు అన్యాయం చేయటం కానీ, అధర్మ మార్గంలో వెళ్ళినప్పుడు మాత్రమే ఆ తల్లి చాచి లెంపకాయ కొడుతుంది. దాని ప్రభావం వల్లనే మనిషికి విపరీతమైనటువంటి దుఃఖం అన్నీ కలుగుతాయి. ఏ యొక్క దేవత ఆరాధన అయినా కానీ భక్తియుక్తులతో చేయాలి కానీ స్వార్థ చింతనతో చేయరాదు. దానికి స్వార్థ చింతనతో చేసేటటువంటి పూజలు ఎప్పటికీ ఫలించవు. ముందు ఏ దేవత యొక్క అనుగ్రహం కావాలనో ఆ దేవత గురించి పూర్తిగా తెలుసుకొని చెయ్యాలి. కానీ కొందరు యూట్యూబర్స్ ఎలా చెబుతున్నారంటే, ఈవిడని అందరూ చేయకూడదు, అందరూ చేస్తే మనిషికి పిచ్చెక్కిపోతుంది, లేకపోతే వాళ్ళు పిచ్చివాళ్ళు అవుతారు, సంపదలు కోల్పోతారు, వాళ్ళు నాశనమైపోతారు, అలాంటి ఏంటంటో పిచ్చి పిచ్చి మాటలు అనేటువంటివి చెబుతూ ఉన్నారు. ఒకటి గుర్తుంచుకోండి, పరదేవత గురించి తప్పుగా మాట్లాడితే తమ సొంత తల్లిదండ్రులను దూషించినట్లే. తల్లి గురించి చెడుగా చెప్పడం అనేది సమంజసం ఎంత మాత్రము కూడా కాదు. శాక్తేయ సాంప్రదాయంలో ఎన్నో రకాల విద్యలున్నాయి, స్త్రీ దేవతలున్నారు. వాళ్ళంతా దేవ కార్యానికి అంటే లలితా సహస్రనామంలోనే ఉంది. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జిత. దేవతల యొక్క మానవుల యొక్క కార్య నిమిత్తమై ఆవిడ ఉద్భవించింది. ఆవిడ మనందరి కోసం ఉద్భవించినటువంటి అమృతమూర్తి. అటువంటి కన్నతల్లిని పట్టుకొని ఈ తల్లికి పూజలు చేయకూడదు, ఆ తల్లికి పూజలు చేయకూడదు అని అన్నప్పుడు జన్మనిచ్చిన తల్లికి కూడా విలువనేమిస్తారు? సాంప్రదాయము మతము అని మన హిందువులను మనమే కించపరుచుకుంటున్నాం. అందరూ అడుగుతున్నారు, ఇంతమంది దేవతలు ఎందుకండి అని. బ్రహ్మ పదార్థం అంతా ఒక్కటే. బ్రహ్మ పదార్థాన్ని అర్థం చేసుకోవడంలోనే విజ్ఞత అనేది ఉంది, విజ్ఞానం అనేది దాగి ఉంది. ఆ బ్రహ్మ పదార్థాన్ని ఉదాహరణకు చెప్తాను చూడండి. కొందరు నీటిని వాటర్ అంటున్నారు, ఇంగ్లీష్లో, హిందీలో పానీ అంటారు, తమిళంలో తన్ని అంటారు, స్వచ్ఛమైన తెలుగులో తీర్థం అంటారు. ఇలా జలమని కొందరంటారు. పదార్థం ఒక్కటే కానీ పేర్లు అనేకం. ఆ తల్లి మూల పదార్థం కూడా ఒక్కటే కానీ దుష్ట సంహారం కొరకు, శిష్ట సంరక్షణ కొరకు ఆవిడ రకరకాల రూపాలను ధరించి ఉద్భవించినటువంటి దివ్య తేజోమూర్తియే ఆ తల్లి, జ్ఞానమూర్తి. ఈ యొక్క మానవలోకం అనేది అశాశ్వతమైనది, ఎప్పటికైనా ఇవి నశించిపోయేటటువంటివి. మన వెంట ఏవి కూడా రావు. ఇవి ప్రకృతి ఇచ్చినటువంటి వనరులు. ఈ వనరులను ఇక్కడే వదిలిపెట్టిపోవాలి కానీ కూడా ఎవ్వరూ తీసుకొని పోలేరు. అలాంటప్పుడు వీటిని నాకే సొంతము, నేనే అనుభవించాలని, పక్కవాడేదో చేస్తున్నాడని, ఎదుటివాడేదో చేస్తున్నాడని, నాకు రావట్లేదని, వాడికి దక్కిందన్న ఈర్ష అసూయ ద్వేషాలతో చేయటం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది లభించదు. ప్రేమ ఆప్యాయత అభిమానాలతోన భక్తి తత్పరతోన ఆరాధిస్తేనే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం వలన జీవితానికి కావలసినది ఎటువంటిది ఏం కావాలనో అది ప్రసాదించి ఆ తల్లి ముందుకు తీసుకెళ్తుంది. అటువంటి రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహం ఉన్నవారు ఎంతో మంది సుఖపడుతున్నవారున్నారు. కేవలం సుఖపడుతున్న వారి గురించి ఎందుకు చెప్పటం లేదు? మంచి జరుగుతున్న వారి గురించి ఎందుకు చెప్పటం లేదు? కేవలం చెడు జరుగుతున్న వారి గురించే ఎందుకు చెబుతూ ఉన్నారు? వారి వారి యొక్క గమనాలను అనుసరించి, కాళగతులను అనుసరించి, వాళ్ళ పాపకర్మలను అనుసరించి వారికి చెడు జరగడం మంచి జరగడం అనేది రెండు రాసిపెట్టి ఉంటుంది.
ఆరాధించడంలో లోపం ఉండడం వల్ల వాళ్ళకి చెడు జరుగుతుందే తప్ప అమ్మవారిని ఆరాధించడం వల్ల చెడు జరుగుతుందనేటువంటిది ఎంత మాత్రం నిజం కాదు. ఆ తల్లి పాదపద్మాలను నమ్ముకున్న వారికి ఎవ్వరికైనను గాని శుభమే జరుగుతుంది. అటువంటి రాజశ్యామలాదేవి గురించి రాబోయేటటువంటి వీడియోలో నేను చెబుతున్నాను. ఇప్పుడు ఈ యొక్క సమాచారం వలన ఆ తల్లిని ఆరాధించడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు రావని శ్రోతలకు అర్థమవుతుందని నా యొక్క మనవి.